గుంటూరు నగర పరిధిలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైద్య శాఖ మంత్రి విడుదల రజని ఇన్ఛార్జిగా ఉన్నారు. డయేరియా విజృంభించి ప్రజలు ప్రాణాలు గాల్లో కలుస్తున్న సదరు మంత్రి మాత్రం ఇది డయేరియా అని చెప్పడానికి కూడా ఒప్పుకోవడం లేదు. దీంతో మంత్రి తీరుపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. ఏ కారణాలతో నలుగురు చనిపోయారో, వందల మంది ఆసుపత్రిలో చేరారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. డయేరియా కానప్పుడు పద్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల పరిహారం ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గుంటూరు జిల్లా పరిధిలో డయేరియా విజృంభించింది. ఇప్పటికే దాని బారిన పడి పలువురు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్పందించకపోవడంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటీ సాంబశివరావు. విజయ చంద్రిక, గుంటూరు నగరంలో మంచినీళ్లు తాగాలంటేనే నగరవాసులు భయపడే పరిస్థితి ఏర్పడింది. గుంటూరు నగరంలో మున్సిపాలిటీ నుంచి వచ్చే నీళ్లు కలుషితం కావడంతో కూడా వాంతులు విరేచనాలతో ప్రజలు వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవడం జరిగింది. వీరిలో ఇప్పటికీ అధికారికంగా నలుగురు చనిపోగా అనధికారికంగా 10 సంఖ్యలో చనిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇటీవల రాజకీయ బదిలీ మీద చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమానికి వచ్చిన విడుదల రజని కూడా గుంటూరు నగర పరిధిలోనే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా కూడా డయేరియా విజృంభించి 10 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా డయేరియాను పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోవడం, అదేవిధంగా సురక్షితమైన మంచినీరు అందించకపోవడంలో కూడా నగరపాలక సంస్థ పూర్తిగా విఫలం కావడంతో కూడా గుంటూరు నగరవాసులు, రాజకీయ ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. డయేరియా అని ఒప్పుకోవడానికి కూడా నగరపాలక సంస్థ కానీ మంత్రి విడుదల రజని కానీ ముందుకు చెప్పలేకపోతున్నట్టు కూడా. అయితే పద్మ అనే మహిళ చనిపోయిన తర్వాత 5 లక్షల పరిహారం ప్రభుత్వం తరపు నుంచి అందించారు. డయేరియా కానప్పుడు వారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఎందుకు ఇచ్చారు, చనిపోయిన వారు ఎందుకు చనిపోయారో కూడా కనీసం సమాధానం చెప్పాలంటూ కూడా నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ డయేరియా ప్రభుత్వ తీరుపై కూడా మనతో పాటు మాట్లాడేందుకు స్థానికులు, టీడీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు గుంటూరు నగరంలో డయేరియా పరిస్థితి, అధికార పక్షం వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నగరంలో గత 15 రోజులుగా డయేరియాతో నిరుపేదలు అల్లాడిపోతా ఉన్నారు. కనీసం బాధ్యత కలిగినటువంటి కమిషనర్ కానీ, మంత్రి గారు కానీ, మేయర్ గారు కానీ కనీసం వాళ్ళ వైపు, ఆ నిరుపేదల కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మేము గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వెళ్ళి డయేరియాతో మృతి చెందినటువంటి ఒక గిరిజన మహిళను కూడా పోస్ట్ మార్టం లేకుండా హడావుడిగా తరలిస్తూ ఉంటే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కార్పొరేట్ల బృందం అడ్డుకొని ఆమెను ఆ రోజు పోస్ట్ మార్టం పంపించబట్టి అది డయేరియా అని వచ్చింది. 5 లక్షలు సాయం అందజేశారు. ఇవాళ నలుగురు చనిపోయారు ఇప్పటికీ. అయినా కూడా కనీసం బాధ్యత గల మంత్రి, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పుకుంటున్న మంత్రి కనీసం వాళ్ళ ఇళ్ల వైపు కానీ, ఆసుపత్రి వైపు కానీ కళ్ళెత్తి చూడాల. ఇవాళకి 200 మంది పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో పైన 2-3 వార్డుల్లో నిండి ఉన్నాయి. అయినా కూడా కనీసం ఇప్పటి వరకు మేయర్ మనోహర్ కానివ్వండి, కనీసం కమిషనర్కు ఇంతవరకు స్పందించలేదంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా హాస్పిటల్ని సందర్శించి ఇది ఏంటి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తున్నావు కూడా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టుంది. మరీ మంత్రి రజనీ గారైతే రాజకీయాల మీద పెట్టిన శ్రద్ధ, ఆమె ఏదో రేపు పోటీ చేయాలనుకుంటుంది. ఇక్కడ ఏమా గ్రూపు మీటింగులు, కటౌట్లు, ఫ్లెక్స్ల మీద ఉన్న శ్రద్ధ నగర పౌరుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే నగరపాలక సంస్థ అధికారులు, ముఖ్యంగా కమిషనర్ అయితే ఏమో ఐఏఎస్ అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది. ఏ ఐఏఎస్ కూడా ఇట రాజకీయ నాయకులతో అంటగాగి నవ్వుతా ఏమన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇవేమో వ్యవహారం ఎంత ఎగతాళిగా ఉందంటే, ఒక పక్క పేషెంట్లు చనిపోతూ ఉంటే ఏమేదో నవ్వుతా ఇది ఏముంది డయేరియా ఎప్పుడు వచ్చేదే అని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంది. ఈ సందర్భంగా అమ్మా, నువ్వు వాళ్ళతో రాజకీయ నాయకులతో పోల్చుకోవద్దు. నువ్వు ఈ నగరానికి అధికారినివి, నువ్వు ఒక ఐఏఎస్వి, నీ మీద చాలా బాధ్యత ఉంది. పార్టీ రహితంగా నువ్వు సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి నువ్వే ఇవాళ చాలా ఎగతాళిగా రాజకీయ నాయకులతో అంటగాగుతా వాళ్ళతో పాటు వాళ్ళు ఏం చెబితే నువ్వు చిలక పలుకులు బలిగితే ఈ నగర ప్రతిష్టతో పాటు నీ ప్రతిష్ట కూడా కోల్పోతావని చెప్పి ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసరు ఇంత దిగజారిపోయింది ఏంది అధికార పక్షం చేతుల్లో అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కూడా నేను అధికార పక్షానికి ఒకటే కోరుతా ఉన్నా, రజనీ గారు ఇప్పటికైనా స్పందించాలి. కలెక్టర్ ఎక్కడ మొద్దు నిద్రపోతా ఉన్నాడు. కలెక్టరు, ఆర్డీఓ అధికారులు అందరూ స్పందించి ఇవాళ 200 మంది పైన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి చూడండి. చివరిగా నేను ఒకటే కోరుతా ఉన్నా,
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వద్దు, డయేరియాతో చనిపోతే హార్ట్ అటాక్ అని ఇస్తా ఉన్నారు. ఈ హార్ట్ అటాక్ అని అనటం వల్ల వాళ్ళకి నష్టపరిహారం రావటం లేదు. ఇది మంత్రి రజని అధికారులు కూడబలుక్కొని ఆడుతున్న నాటకము. ఈ పాపానికి మీరు ఒడిగట్టొద్దని చెప్పి